గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారండి? ఈరోజు వీడియో జర్మనీ దేశం గురించి అండి. జర్మనీ చాలా చాలా గొప్ప దేశము. యూరోప్లోను 3 విషయాల్లో జర్మనీ చాలా గ్రేట్ ప్రపంచానితో కంపేర్ చేస్తే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జర్మనీ దేశంలో మెట్రో ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టము. సాధారణంగా ఎవరన్నా మెట్రోలో వెళ్ళాలంటే టికెట్ తీసుకొని ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో టికెట్ పెట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా మెషిన్లో పెట్టాలి. అప్పుడు అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట ఎంత అనేసి. అయితే జర్మనీ దేశంలో ఏంటంటే అటువంటి పని చేయనక్కర్లేదండి. జర్మనీలో టికెట్ తీసుకోవడమే ఉంటుంది, కానీ ఆ టికెట్ చెక్ చేయడము, మెషిన్లో పెట్టడము, లోపలికి ఎంట్రన్స్ ఎగ్జిట్ డోర్స్ అలాంటివి ఏమీ లేవండి. నేను అక్కడ అడిగాను వాళ్ళని, ఏంటండి ఎందుకు ఏది పెట్టలేదు, చాలామంది మోసం చేస్తారు కదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా ప్రభుత్వం మమ్మల్ని నమ్ముతుందండి. మా ప్రభుత్వానికి జర్మనీ దేశంలో ఉన్న మనుషుల మీద నమ్మకం అండి. ఆ మాట వినడానికే చాలా చాలా బాగుంది కదా. ట్రస్ట్ అన్న పదము ఆ దేశంలో కనిపించిందండి, కల్లారా చూశానన్నమాట. ప్రతి వాళ్ళు రూల్స్ పాటిస్తూ డిసిప్లిన్గా ఉంటూ ఏ తప్పు చేయకుండా చక్కగా వెళ్ళి వస్తున్నారండి. నంబర్ 1, అందుకే దానికి ఫిదా అయిపోయాను నేను. రెండో ఇంపార్టెంట్ థింగ్ జర్మనీ గురించి ఏంటంటే, ఆ దేశంలో హైవే రోడ్స్లో ఇష్టం వచ్చినా డ్రైవ్ చేయొచ్చండి. ఆటోబాన్ అని ఉంటుందన్నమాట హైవే రోడ్స్లోను. ఆ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లేన్, ఆ లేన్లో ఉంటే మన కారు ఎంత స్పీడ్ వెళ్తే అంత స్పీడ్లో మనం వెళ్ళొచ్చు అనమాట. నేను జర్మనీలో 110 మైల్స్ అంటే సుమారు ఒక 150-160 కిలోమీటర్ల గంటకి ఆ స్పీడ్లో నేను డ్రైవ్ చేశానండి. ఆ లేన్లో మనం ఉంటే మనం స్పీడ్గా వెళ్తేనే అక్కడ ఉండాలి, లేకపోతే పక్కకు వచ్చి. అక్కడ కూడా జర్మనీ దేశం వాళ్ళు నమ్ముతారనమాట. అక్కడ కూడా నమ్మకం. అమెరికాలో కూడా అది లేదండి. ఏ రోడ్డు అన్నా ఒక లిమిట్ అని ఉంటుంది, ఆ లిమిట్ దాటితే ఫైన్లు వస్తాయి. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో జర్మనీ మాత్రం నో రూల్స్ అనమాట. ఆటోబాన్ మీద ఉన్నప్పుడు ఊర్లో వచ్చేస్తే మళ్ళీ స్పీడ్ లిమిట్స్ అది ఉంటుంది. అది చాలా చాలా నేను ఫిదా అయిపోయింది దానికి. లాస్ట్ పాయింట్ ఏంటంటే జర్మనీ గురించి గొప్పతనము, ఈ రోజుల్లో అందరూ విడిపోతుంటారు కదా. ఇప్పుడు ఏ దేశం చూసినా, ఇప్పుడు రష్యా ఉందనుకోండి, 15 దేశాల కింద విడిపోయింది. అదేవిధంగా సుదాను, నార్త్ సుదాను, సౌత్ సుదాను, ఇథియోపియా కూడా, ఇథియోపియా, ఎరిత్రియా, అండ్ ఈవెన్ మన దేశం కూడా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని మొక్కలు అయిపోయింది. అటువంటిది 2 మొక్కలైన ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ ఇప్పుడు కలిసి ఒకటి అయిపోయిందండి. ఆ వాల్ని బద్దలు కొట్టేశారు, ఒక దేశం అయిపోయింది. మళ్ళీ చాలా కష్టాలు అయినప్పటికీ వాళ్ళు ఒక్కరుగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఈ 3 పాయింట్లు చాలండి జర్మనీ ఎంత గొప్ప దేశం అని చెప్పడానికి. జర్మనీకి ఒక ఓ వేసుకుందామా? ఓ తెలుగులోనైతే సలాం చెప్పొచ్చండి. సో అటువంటి దేశము నేను, నా ఫ్యామిలీ, నా టూర్ గ్రూపు మేమందరం సరదాగా వెళ్ళామండి ఈ 25 కంట్రీస్ టూర్లోను. అయితే ఇప్పుడు ఆ టూర్ వివరాలు చూద్దాము. రెడీ అన్న? వెల్కమ్. మేము ప్రస్తుతం డబ్లిన్ ఐర్లాండ్ నుండి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ దేశం వెళ్తున్నామండి. త్వరలోనే మేము ఫ్రాంక్ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతాము. అయితే ఈ ల్యాండింగ్ అవుతున్నాం కదా, మొత్తం క్లిప్పింగ్ అంతా ఒరిజినల్ సౌండ్ తోటి మీకు చూపించాలని అనుకుంటున్నానండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేమీ పెట్టట్లేదు. ఎంజాయ్ ద ఫ్లైట్ అండి.
మా డ్రైవర్ ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకున్నారు. అయితే అక్కడ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాడు చేతితోటి, అదిగో అనేసి. ఆ రోజు కొంచెం వర్షం పడుతుంది. మేము మా హోటల్కి వచ్చేసాము. మా హోటల్ పేరు మ్యారిటైమ్ ఫ్రాంక్ఫర్ట్ హోటల్. ఇది ఒక 4 స్టార్ హోటల్. 542 రూమ్స్ ఉన్నాయి. ఆ ఊరు నడుబొడ్డున హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉందండి. రూమ్స్ చాలా చాలా విస్తీర్ణంగా, చాలా స్పేషియస్ గా ఉన్నాయి. సో స్టెల్లా మాట్లాడబోతుందండి, చూద్దాం అది ఏమంటదో. కెమెరా ముందు రావడానికి చాలా సిగ్గండి దానికి. హాయ్ స్టెల్లా, హౌ ఆర్ యు అమ్మా? సో స్టెల్లా, హ్యావ్ యూ బీన్ టు జర్మనీ బిఫోర్? And how many times have you been here? I think 3. 3 times? Nice. But I think for the Frankfurt, this may be the first time. So how you like it here so far? This is downtown area. Okay, so what are you going to do in Frankfurt? I'm gonna go swimming. Swimming? Did you come only to swim in Germany? Yeah. I'm only going swimming for vacation. Abba, my baby going to enjoy swimming here in Frankfurt. All right, let's enjoy. Come. ఈ హోటల్లో బఫే బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుందండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేసే విధంగా బ్రేక్ఫాస్ట్ ఉంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు నచ్చిన విధంగా ఆమ్లెట్లు దగ్గరుండి చేయించుకోవచ్చు. ఆమ్లెట్స్తో పాటు ప్యాన్ కేక్స్, వాఫల్స్ చాలా చాలా ఉన్నాయండి. చాలా సంతోషం. అయితే మరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత చవకేం కాదు. ఒక మనిషికి $35 అవుతుందండి. అంటే మీరు లెక్కెట్టుకోండి ఎంత అవుతుందో. సుమారు 2500 రూపీస్లోను. ఓపెనింగ్ అవర్స్ ఉదయం 6:30 నుండి 10:30 వరకు. నేను, నా ఫ్యామిలీ, మా టూర్ బృందము అందరం చాలా ఎంజాయ్ చేసాము బ్రేక్ఫాస్ట్. మా హోటల్ కూడా ఊరి మధ్యలో ఉందండి. లొకేషన్ మాత్రం అదుర్సండి. మా హోటల్ నుండి ఫ్రాంక్ఫర్ట్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలంటే 2.5-3 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఒక అరగంట లోపల వెళ్ళిపోవచ్చు ఈజీగా. జర్మనీ దేశము కోటలకు ప్రసిద్ధి చెందింది. మేము ఇప్పుడు హైడెల్బర్గ్ కోటను సందర్శిస్తున్నాము.
ఇది ఫ్రాంక్ఫర్ట్ నగరానికి 90 నిమిషాల డ్రైవింగ్ దూరము. ఫ్రాంక్ఫర్ట్ విమాన ఆశ్రయం నుండి కూడా నేరుగా హైడెల్బర్గ్కి రైళ్లు ఉన్నాయి మరియు దానికి టికెట్ $12 మాత్రమే. హైడెల్బర్గ్ జర్మనీలోని అత్యంత అందమైన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రొమాంటిసిజం యొక్క కవులు మరియు కళాకారులు ప్రేరణగా నిలిచిన కోట. ఓల్డ్ టౌన్ మరియు కొండలతో చుట్టుముట్టిన నికార్ నది యొక్క సుందరమైన సమూహం ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ పట్టణంలో చాలా వీధులు ఇప్పటికీ రాతి వీధులుగా ఉన్నాయి. తారు రోడ్లు అసలు కనిపించవు. వారు దానిని చక్కగా భద్రపరిచారు మరియు ప్రధానంగా చరిత్రను పొందుపరిచారు. మేము ఇప్పుడు హైడెల్బర్గ్ సిటీ సెంటర్ స్క్వేర్ వద్ద ఉన్నాము. యూరోపియన్ దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇటువంటి స్క్వేర్లు ప్రతి నగరంలో చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. మేము చివరికి కొండ ఎక్కాము మరియు ఇప్పుడు హైడెల్బర్గ్ కోటలోకి ప్రవేశించాము. నేను నడుస్తున్న ఈ 1400 సంవత్సరాల చరిత్రను చూడండి. భవనాలు, గోడలు మరియు రాళ్లను చూడండి. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ వేలాది మంది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. జర్మన్ అపోథికరీ మ్యూజియం హైడెల్బర్గ్ పాతకాలపు ఫార్మసీ మ్యూజియం అండి. ఇది 1957వ సంవత్సరంలో జర్మన్ మ్యూజియం ఆఫ్ ఫార్మసీ అధికారంగా హైడెల్బర్గ్ కోటలోని ప్రారంభించబడింది. ఇక్కడ ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపూర్ణమైన మరియు సమగ్రమైన వస్తువుల సేకరణకు ఆకర్షణీయమైన దృశ్యాలను అందిస్తుంది. ప్రతి సంవత్సరము లక్షలాది మంది సందర్శకులను అత్యున్నత నాణ్యత స్థాయిలో ఫార్మసీ చరిత్రను వివరిస్తుంది. ఇది హైడెల్బర్గ్ తున్ అంటారండి. ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ బ్యారెల్. 130 ఓకు చెట్లతో తయారు చేసిన ఈ వైన్ బ్యారెల్ 2,19,000 లీటర్లను కెపాసిటీ దింది. అయితే లీకేజీ సమస్యల కారణంగా 1751 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 3 సార్లు దీన్ని ఫుల్గా నింపారు.
మనము ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ ఆగస్టు 18, 1888 సంవత్సరంలో ఓపెన్ చేశారు. ఇక్కడ 24 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అయితే ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి. అంటే అండర్ గ్రౌండ్ పైన అలా కాకుండా ఒకే లెవెల్లో ఉంది. అయితే ప్రపంచంలో ఇన్ని ప్లాట్ఫామ్స్ ఒకే లెవెల్లో ఉన్న రైల్వే స్టేషన్ ఇదే అని వికీపీడియా చెప్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు సెంట్రల్ స్టేషన్ కూడా బాంబు చేశారండి. పూర్తిగా ధ్వంసం చేయలేదు, కొంచెం ధ్వంసం చేశారు. అయితే దాన్ని రిపేర్స్ చేసి మళ్ళీ ఇప్పుడు సూపర్గా సెట్ చేశారు. వావ్, చూడండి ఈ ట్రైన్ ఎంత బాగుందో. నెక్స్ట్ మేము ఈ ట్రైన్నే తీసుకోబోతున్నామండి. జర్మనీ నుండి ఆమ్స్టర్డామ్, హాలాండ్ వెళ్తున్నాము. ఈ స్టేషన్ బయటికి వెళ్ళినప్పుడు స్టెల్లా జర్మన్ పోలీస్ వాళ్ళతోటి ఫోటో వీడియో తీసుకుందండి. చాలా చాలా బాగుందండి. ఈసారి మా టూర్ గ్రూప్ అంతా భారతీయులే కాబట్టి ఫ్రాంక్ఫర్ట్లో సర్వనా భవన్ అనే మంచి వెజిటేరియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము. లోపలికి వెళ్ళడానికి ఒక పెద్ద లైన్ చూసి చాలా ఆశ్చర్యపోయాము. లోపలికి వెళ్ళాలంటే దాదాపు 30 నిమిషాలు వేచి ఉండాలి. ఇది ఒక పెద్ద రెస్టారెంట్ అండి. అక్కడ చాలా మంది భోజనం చేస్తారు. అయితే జర్మనులు కూడా అక్కడే తింటున్నారు. ఇది చాలా ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. ఈ రెస్టారెంట్ సెంట్రల్ స్టేషన్ ప్రాంతంలో ఉంది. కేవలం 5 నిమిషాలు వాకింగ్ డిస్టెన్స్. ఇది సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కదా, భోజనం అదిరిపోయింది. ఇక్కడ దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇవన్నీ చాలా బాగా చేశారండి. ఇవన్నీ తిన్న తర్వాత ఆఖరిలో మంచి వేడివేడి చాయ్, కాఫీ తాగితే దాని తస్సదియా ఏముందండి. చాలా చాలా ఎంజాయ్ చేశారు మా వాళ్ళంతా. మరుసటి రోజు నార్త్ ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళాము. మంచి నాన్ వెజ్ రెస్టారెంట్. అక్కడ చికెన్, మటన్ అన్ని రకాల ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. అది కూడా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్వేర్ పేరు ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ టౌన్. ఇది అసలైన ఫ్రాంక్ఫర్ట్ సిటీ సెంటర్ ఒకప్పుడు. ఎవరన్నా జర్మనీ వస్తే, ముఖ్యంగా ఫ్రాంక్ఫర్ట్ ఊరు వస్తే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ అటెండెన్స్ వేసుకోవాల్సిందే. చాలా చాలా బాగుందండి. ఈ నా పరిచయం సమయంలో నేను మాట్లాడుతున్న ఫ్రాంక్ఫర్ట్ మెట్రో ట్రైన్ అందరికీ చాలా ఈజీగా చేసేశారు జర్మనీ ప్రభుత్వం. టికెట్ కొనుక్కొని రైలు ఎక్కి చెక్ ఇన్, చెక్అవుట్ లేకుండానే బయటికి వెళ్ళిపోవచ్చు. జర్మనీ దేశం ప్రజల్ని నమ్ముతారు. అటువంటి నమ్మకం నేను ఎక్కడా చూడలేదండి. జర్మనీ నిజంగా చాలా గొప్ప దేశం. ఇప్పుడు మనం బోటు ప్రయాణంలో ఉన్నామండి. 1 గంట బోటు ప్రయాణంలో ఫ్రాంక్ఫర్ట్ నగరం చాలా చక్కగా చూడవచ్చు.
ఆ బోటు ఊరంతా తిరిగి సిటీ సెంటర్ బోట్లో నుండి మనం చూడొచ్చు. చాలా అద్భుతమైన అనుభవం కలిగింది మా అందరికీ. చాలా చాలా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా జర్మనీ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా వందనాలండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.